చాన్నాళ్ల తర్వాత బంగారం ధరలు భారీగా పడిపోయాయి. ఇటీవల ట్రంప్ సుంకాల నేపథ్యంలో ఆర్థిక అనిశ్చితి నెలకొనగా గోల్డ్ రేట్లు విపరీతంగా పెరిగి ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలకు చేరాయి. అయితే ప్రస్తుతం బంగారం ధరలు గరిష్ట స్థాయిల నుంచి కుప్పకూలాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుపై కిందటి రోజు ఉదయం ఏకంగా $3,100 లెవెల్స్ లో ఉండగా ఇప్పుడు అది $3,038లకు పడిపోయింది. ఇంట్రాడేలో $3,020 దిగువకు కూడా చేరింది. మరోవైపు వెండి ధర ఇంకా భారీగా కుప్పకూలిపోయింది. $33 స్థాయి నుంచి $29.62లకు చేరింది. దేశీయంగా కూడా ఇటీవలి కాలంలో ఎన్నడూ చూడని విధంగా బంగారం రేట్లు దిగొచ్చాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర ఒక్క రోజులోనే $1,600కు పతనమైంది. దీంతో ఇప్పుడు తులం బంగారం రేటు 84,000కు పడిపోయింది. మరోవైపు 24 క్యారెట్ల గోల్డ్ రేటు 1,740 తగ్గడంతో ప్రస్తుతం 10 గ్రాములకు $91,640కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగానే దిగొచ్చాయి. 22 క్యారెట్ల బంగారం ధర 1,600 తగ్గి తులం 84,150 వద్ద ఉంది. 24 క్యారెట్ల పుత్తడి రేటు $1,740 పతనంతో 10 గ్రాములు 91,790 వద్ద ఉంది. బంగారం ధర భారీగా పతనమవుతోంది. ఎందుకు ఏంటి అనే దానికి సంబంధించి విశ్లేషించడానికి బిజినెస్ అనలిస్ట్ సుందర్రాజా గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సుందర్రాజా గారు. గుడ్ మార్నింగ్ నవీన్ గారు. ఏంటి సార్ ఇంత భారీగా పతనం అవడానికి ఏంటి కారణాలు అనుకోవచ్చు? ట్రంప్ నిర్ణయాల తర్వాత ఈ పతనాన్ని చూస్తా ఉన్నాం బంగారం ధరల విషయంలో. ఇన్ఫాక్ట్ అమెరికాలో ఎలక్షన్స్ తర్వాత కొత్త అధ్యక్షుల వారు వచ్చిన తర్వాత గోల్డ్ భారీగా పెరగడం అనేది చూసాము. ఎందుకంటే స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా కొంచెం అన్సర్టన్ గా ఉండటంతో, అలాగే ట్రేడ్ వార్ కూడా మరింత ఉంటుందనే ఉద్దేశంతో అందరూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది గోల్డ్ వైపు తరలించడం చూసాము. కానీ ఈ లాస్ట్ ఒక 2 నెలలుగా గమనిస్తే కనుక ఇంచుమించు 10 వారాలు బట్టి ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో బంగారం ఇంచుమించు $2,200 దగ్గర నుంచి $3,000 వరకు దాటడం అనేది చూసాము. సో ఇంత భారీగా పెరిగిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అనేది ఒకటి రావాలి. అందులోనే మనకి స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా చూస్తే కనుక ఒక్కసారిగా లాస్ట్ ఒక 2 రోజులుగా భారీగా పతనం అవడంతో ఇన్వెస్టర్లు కూడా కొంచెం గోల్డ్ లో కూడా కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుని షార్ట్ టర్మ్ లో ఎగ్జిట్ అవుతానే ఉద్దేశంతో బంగారంలో కూడా కొంచెం అమ్మకాలు జరుగుతున్నారు. అలాగే గోల్డ్ మీద కూడా ఏమైనా కొంచెం టాక్సేషన్ ఎఫెక్ట్ ఉంటుందేమో ఉద్దేశంతో, అలాగే రిసెషన్ అన్న మాటలు కూడా మనకి మార్కెట్ లోకి వస్తున్నాయి కాబట్టి సో బంగారం నుంచి కూడా కొంచెం షార్ట్ టర్మ్ లో కొంచెం సెల్ ఆఫ్ అనేది మనం చూస్తున్నాము. ఇంకా తగ్గేందుకు ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చా ఇక్కడ నుంచి, లేదంటే ఇదే రకంగా మెయింటైన్ చేస్తుంది అనుకోవచ్చా? ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చూస్తే మీకేమనిపిస్తుంది, మీ అబ్జర్వేషన్? నేను అనుకోవడం జస్ట్ ఒక నీజర్ రియాక్షన్ అనుకోవచ్చు. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ ఒక 12 వారాలు బట్టి పెరిగింది కాబట్టి, అలాగే మనకి స్టాక్ మార్కెట్ లోనో అలాగే మనకి ఎకానమీ గ్రోత్ లో కూడా కొంచెం కన్సర్న్స్ కూడా ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా గోల్డ్ అనేది ఎప్పటికీ సేఫ్ హేవన్ అనేది ఉంటుంది. సో టెక్నికల్ గా బాగా పెరిగింది కాబట్టి ఎక్స్ట్రీమ్లీ ఓవర్ బాట్ పొజిషన్ నుంచి బంగారంలో ఒక కరెక్షన్ అనేది రావడం. కాకపోతే ఇన్ని 12 వారాలు బట్టి బాగా పెరిగింది కాబట్టి దానికి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనేది వస్తుంది కాబట్టి కొంచెం రియాక్షన్ కూడా కౌంటర్ గా కొంచెం స్ట్రాంగ్ గా రెస్పాన్స్ రావడం అనేది మనం చూస్తాం. కానీ లోయర్ రేట్ లో కూడా చూస్తే కనుక గోల్డ్ కొంచెం రానున్న ఈ 2 రోజుల్లో ఈ వారంలో అంటే ఈ మండే తర్వాత కొంచెం స్టెబిలైజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్స్ కూడా కొంచెం భారీగా పడిపోయిన తర్వాత మనకి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా చూస్తే కనుక స్టాక్ మార్కెట్స్ నుంచి గోల్డ్ కి కొంచెం తరలించే అవకాశం కూడా కనిపిస్తుంది. పైగా గోల్డ్ కూడా మనకు తెలిసిందే ఇప్పుడు లాక్డౌన్ లో ఇప్పుడు కొంచెం సేఫ్ హ్యావనే కాబట్టి కొంచెం ఒక రియాక్షన్ తర్వాత మార్కెట్ కూడా కొంచెం రియలైజ్ అయ్యి గోల్డ్ లో కూడా మళ్ళీ కొంచెం లోయర్ రేట్ లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఏంటి సార్ మరి తగ్గిన టైంలో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది బెస్ట్ అనుకోవచ్చా, సేఫ్ అనుకోవచ్చా? డెఫినెట్ గా గోల్డ్ ఈటీఎఫ్ చూస్తే కనుక ఎప్పుడు ఇండిసెస్ కన్నా మామూలుగా ట్రెడిషనల్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ కన్నా మనకి నిఫ్టీలో ఇన్వెస్ట్మెంట్స్ కన్నా మన లాస్ట్ 10 years ఒకసారి గమనిస్తే కనుక గోల్డ్ ఈటీఎఫ్స్ కొంచెం బెటర్ గా పెర్ఫార్మ్ చేశాయి. గోల్డ్ ఈటీఎఫ్స్ చూస్తే కనుక మార్కెట్ ఈటీఎఫ్స్ కన్నా కొంచెం అవుట్ పెర్ఫార్మ్ చేయడము, అలాగే కొంచెం రిటర్న్స్ కూడా చూస్తే కనుక ఇండిసెస్ ని కూడా కొంచెం బీట్అవుట్ చేయడం కూడా చూస్తున్నాం.
అంతేకాకుండా మనం చూసాము నిన్న శుక్రవారం నాడు అమెరికా మార్కెట్స్ భారీగా ఈ లాస్ట్ 2 రోజులుగా ట్రేడింగ్ సెషన్స్ లో 10% వరకు డౌన్ జోన్స్ పట్టము, అలాగే నాస్డాక్ కూడా ఇంచుమించు 12% వరకు పడిపోవడము. అలాగే ఇవాళ వచ్చిన ప్రధానమైన వార్త చూస్తే కనుక చైనా కూడా చూస్తే కనుక అమెరికా విధించిన టారిఫ్ కి భారీగా రిటాలియేషన్ అనేది ఇవ్వడం మనం చూసాము. ఇన్ఫాక్ట్ ఒక 34% వరకు అమెరికాలో వచ్చే అన్ని ఎక్స్పోర్ట్స్ కి అంటే చైనాలో వచ్చే ఇంపోర్ట్స్ అన్నిటికీ కూడా 34% వరకు స్టాండర్డ్ గా విధించడం అనేది మనం చూసాము. సో కాబట్టి ఈ టారిఫ్స్ అనేది కూడా ఒక మేజర్ ఇష్యూ. సో ఫస్ట్ రౌండ్ ఆఫ్ లోనే చూస్తే కనుక మనం ఇంత భారీ ఎఫెక్ట్ కనిపిస్తుందంటే రాను రోజుల్లో ఇంకా ఏ విధంగా ఉంటుందని మార్కెట్ కొంచెం కన్సర్న్స్ తోటి కొంచెం ఫియర్స్ తోటి ఉంది. కాబట్టి సో న్యాచురల్ గా గోల్డ్ కొంచెం తగ్గినప్పుడు పబ్లిక్ దృష్టి కూడా కొంచెం గోల్డ్ వైపు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గోల్డ్ అనేది ఎప్పుడు ఒక ప్రెషియస్ కమోడిటీ, గోల్డ్ లో చూస్తే కనుక ఇన్హరెంట్ ఒక మనకి వాల్యూ కూడా ఉంది కాబట్టి నోషనల్ కాకుండా కొంచెము వారి స్టోరేజ్ కెపాసిటీ కూడా ఉంది కాబట్టి గోల్డ్ వైపు కొంచెం లోయర్ రేట్ లో కొంచెం అటెన్షన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్.